హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చాలా చాలా అంటే చాలా అన్నమాట నాకు బాగా కావాల్సిన వాళ్ళకి నేను మీకు పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చానన్నమాట. రండి చూసిద్దరు కానీ. నాకంటూ ఉన్న పెద్ద దిక్కు అన్నమాట. ఇదిగో ఈ అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ. అలాగే నోరు ఇప్పి మనసు పూర్తిగా నాకు ఇది కావాలమ్మా అని అడిగితే ఆ కోరిక వెంటనే తీర్చే తల్లి అన్నమాట. అమ్మల కన్నా అమ్మ ఆదిపరాశక్తి, అఖిలాండేశ్వరి, విజయవాడ కనకదుర్గ. అలాగే మా నెల్లిమెట్ల గ్రామ దేవత కూడా. చూడండి ఎంత బాగుందో. ఇలాగే మాకు ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం లక్షవారమే మా వాళ్ళు ఇలాగ అమ్మవారికి చీరలు మార్చి ఇలాగే కడుతుంటారన్నమాట. చూడండి ఎంత బాగా కట్టారో. ఇదిగో ఇలా అన్నమాట మా ఊరు అమ్మవారి గుడి ఇలా ఉంటుంది. చూడండి బయటికి వెళ్తే బయటన వినాయకుడు. ఈ వినాయకుడు గారు దర్శనం ఇస్తారు. ఫస్ట్ రాగానే మనం గేటు తీయగానే వినాయకుడు ఉంటారు. తర్వాత శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. చూడండి ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నాడు. మా ఊరు ఆంజనేయ స్వామి అన్నమాట. ఇలా ఉంటారన్నమాట. ఇదండి ఈరోజు మా వీడియో. చూడండి మా ఊరు గుడి ఇలా ఉంటుంది. రోడ్డు పాయింట్లోనేమో ఈ అమ్మ వచ్చాక మా ఊర్లో చాలా మార్పులు తీర్పులు అని చాలా వచ్చాయండి. ఈ అమ్మ ఇంకా మంచి చేస్తుంది, మేలు చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ అమ్మని తలుసుకొని బయటకు వెళ్తే కనుక ఎంత పెద్ద సమస్యలోంచన్నా బయటపడచ్చండి. ఎందుకంటే ఈ అమ్మ అంత మహిమ గల తల్లి అన్నమాట. అలాగే ఇలా బయటనన్నమాట రాయి చెట్టు, అలాగే వేప చెట్టు, తర్వాత కదంబం చెట్టు అండి. ఇది కదంబం చెట్టు ఇప్పుడు ఎందుకంటే ఆకంతా రాలిపేసి ఇలా ఉంది, కానీ ఆకంతా చిగురింతే చెట్టు చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది ఇలా ఉంటుందండి మా ఊరు గుడి. చూడండి మా ఊరు అమ్మవారి గుడి అంతా ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ గేట్ తీసుకుని లోనకి రాబోతుల్లోకి ఇలా రోడ్డు పాయింట్ ఇలా ఉంటుందండి. చూడండి మా అమ్మవారి గుడి. అలాగే మా అమ్మ అందరికీ అమ్మ, అందరి కోరికలు తీర్చే అమ్మ అన్నమాట. అమ్మవారి గుడి ఎంతమందికి నచ్చిందో, అలాగే ఈ అమ్మవారు ఎంతమందికి నచ్చారో వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మాత్రం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుందండి.